హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, వీడియోలో జూన్ 1వ తారీఖున పెన్షన్ తీసుకోబోయే వారికి అదిరిపోయే 2 శుభవార్తలు అయితే వచ్చినాయండి. అదిరిపోయే 2 శుభవార్తలు ఏంటనేది క్లారిటీగా అయితే చెప్తాను. అదేవిధంగా జూన్ 2వ తారీఖున జూన్ 1వ తారీఖున పెన్షన్ ఎవరైతే తీసుకోవాలనుకుంటున్నారో పెన్షన్దారులందరూ కూడా కొత్త విధానంలో పెన్షన్ అయితే పంపిణీ చేయబోతున్నారు ఈసారి అయితే. ఆ యొక్క విధానం ఏంటనేది కూడా క్లారిటీగా అయితే చెప్తాను. వీడియో ఎవరు కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్దారులకి అయితే పెన్షన్ అయితే పెరగబోతుందండి. ఇది మొదటి శుభవార్త కింద అయితే చెప్పుకోవచ్చు. పెన్షన్ అంటే పెరగడం అంటే ఇక్కడ తీసుకొచ్చిన ముఖ్యంగా చూసుకుంటే రాజకీయ పార్టీలు అనేవి తమ మేనిఫెస్టోలు అయితే తీసుకొచ్చినాయండి. ఒక మేనిఫెస్టోలో పెన్షన్దారులకి అయితే టీడీపీ పార్టీ చూసుకుంటే 4,000, అదేవిధంగా వైసీపీ పార్టీ చూసుకుంటే కనుక 3,500 పెన్షన్ అయితే పెంపు అయితే తమ మేనిఫెస్టోలో పెట్టడం అయితే జరిగిందండి. అయితే మనకి ఏ రాజకీయ పార్టీ అధికారంలోకి వచ్చినా మొత్తం మీద పెన్షన్ తీసుకునే లబ్ధిదారులు ఎవరైతే ఉంటారో వారైతే లబ్ధి అయితే పొందుతున్నారండి. అదేవిధంగా ముఖ్యంగా టీడీపీ గనక మనకి అధికారంలోకి వచ్చినట్లయితే కనుక ఆ పెన్షన్దారులకి అయితే 2వ శుభవార్త కూడా ఉందండి. అంటే ఏజ్ అయితే సడలింపుతున్నారు, అంటే ఏజ్ సడలింపు మనకు పెట్టారండి. ముఖ్యంగా 50 నుంచి 52 ఏళ్ళ దాకా అయితే ఏజ్ అయితే వీళ్ళైతే పెడతామని చెప్పారు ఇక్కడ ఆల్రెడీ. మనకి ఏంటంటే ఇంత తక్కువ కనుక ఏజ్ కనుక తీసుకొచ్చినట్లయితే కనుక ఎవరైతే ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలు వీళ్ళందరూ ఎవరైతే ఉన్నారో వారైతే ఆ పెన్షన్కి అప్లై చేసుకోవడానికి అయితే అవకాశం అయితే ఉంటుందండి ఎక్కువ. ఈ విధంగా అయితే జూన్ 1వ తారీఖు నుంచి పెన్షన్ పంపిణీ చేసే వెసులుబాటు అయితే ఉంటుందండి. దీనికి సంబంధించి ప్రభుత్వం అయితే స్పందించాల్సి అయితే ఉంది. మరో 2 రోజుల్లో అయితే అప్డేట్ అయితే ఉంది. దీనికి సంబంధించి అప్డేట్ రాగా నేను అయితే వీడియో చేసి తెలుపుతాను. కాబట్టి తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండండి.